మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వన్నెవారి జలాల్పూర్ గ్రామంలో ఉన్న శ్రీ 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 మహాకాళీమాత దేవాలయ అభివృద్ధి విస్తరణ కోసం స్థానిక ప్రముఖులు విశేష సహకారం అందించారు. శనివారం అమావాస్య సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ తన సొంత నిధులతో 5 గుంటల భూమిని భూదానంగా అందజేశారు. ఈ సందర్భంగా సంబంధిత పత్రాలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కావేరి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలో దైవభక్తి పెంపొందితే అన్యాయం అధర్మం తగ్గుతాయని, భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రముఖ నాయకుడు ఐతా పరంజ్యోతి మాట్లాడుతూ తమ పిలుపునకు స్పందిస్తూ దాతలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ దేవాలయ విస్తరణ కోసం ఉప సర్పంచ్ రఫీ 5 గుంటల భూమి దానం చేయగా ఐతా పరంజ్యోతి, తొడుపునూరి నగేష్, తొడుపునూరి మహేష్, కాశం శంకర్, కాసాని ముచ్చాలు గౌడ్, మాషెట్టి నాగభూషణం, బచ్చు రవీందర్, తోడుపునూరి మోహన్లు ఒక్కొక్కరు 1 గుంట చొప్పున భూమిని విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా మంజుల వెంకటరెడ్డి దంపతులు తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా 1 గుంట భూమిని ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా భూదానం చేసే అవకాశం కలగటం తమకు పూర్వజన్మ సుకృతమని ఉప సర్పంచ్ రఫీ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం ముగింపులో ఆలయ కమిటీ దాతలను శాల్వాతో ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్ రామారావు, సభ్యులు ఏ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, గోశాల నిర్వహణ బాధ్యుడు దేవరాజ్తో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వైశ్య సంఘం నుంచి కూడా చాలా మంది ముందుకు వచ్చి దాతలుగా తమ వంతుగా మేము సేవ చేసుకుంటామని ఎంతో మంది ముందుకు వచ్చారు. అలా ప్రధానంగా పరంజ్యోతి అన్న గారు, రఘురాములు అన్న గారు, మరెంతో మంది వైశ్య సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, మహేష్ సేట్ గారు, నగేష్ సేట్ గారు, నాగభూషణం సేట్ గారు ఎంతో మంది సహకరించారు. ఈ దేవాలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు అందరూ తోచిన విధంగా సహాయకాలు అందించి అమ్మవారి మందిర నిర్మాణానికి తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్ నాకు కలిసి ఇక్కడ గురించి చెప్పిండ్రు. శ్రీ శ్రీ మహంకాళి కాళికామాత గుడి ఉన్నదని, ఇక్కడికి రావడం ఇక్కడి పద్ధతులన్నీ చూసినాను. ఇక్కడ బలి లేదు, ఓన్లీ కొబ్బరికాయ గుమ్మడికాయ ఉన్నది. ఇక్కడ చాలా మంచి వాతావరణం ఉన్నది, మళ్ళీ గోవులు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ చూస్తుంటే ప్రపంచ దేశాలలో అందరు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటట్టు కనపడుతుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రత్యేకత కనబరిచేటట్టు కనబడుతుంది. అందరూ శ్రద్ధ చూపి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మన పక్కనే మండలైన వెల్దుర్తి మండలంలో జలాల్పూర్ గ్రామంలో వెలిసిన శ్రీ కాళీమాత దేవాలయానికి ఈరోజు అక్కడి నుంచి ఆ వ్యవస్థాపకులు వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చి కూరగానే మా చేగుంటలోని కొందరు మా వైశ్యులు అనుకోండి, మమ్మల్ని మా మిత్రులు అనుకోండి, అందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ఆ భూమికి సంబంధించిన ఒకరు 1 గుంట, ఒకరు 5 గుంటలు అలా వాళ్ళకు తోచినంత సహకారం చేసినారు. వారందరికీ ఆ అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి ఆశీర్వాద నిలవేళలు ఉండాలని, అలాగే ఏదైతే సత్యనారాయణ అన్న సంకల్పంతో ముందుకు వెళ్తుండో అవి విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ గుడి బ్రహ్మాండంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.